యాత్ర పేరిట యాత్రికులను నిండా ముంచింది తెనాలిలోని శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్. కేదార్నాథ్ యాత్రకని ప్రయాణికుల నుంచి లక్షల్లో వసూలు చేశారు ట్రావెల్స్ నిర్వాహకుడు గురుమూర్తి. హరిద్వార్లో టూరిస్టులను వదిలేసి పరారయ్యాడు. దీంతో యాత్రికులు నానా అగచాట్లు పడుతూ తిరిగి గుంటూరు చేరుకున్నారు. ట్రావెల్స్ యజమానిపై ఫిర్యాదు చేసేందుకు తెనాలి వచ్చారు బాధితులు. తెనాలిలో గురుమూర్తి అనే వ్యక్తి అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి సరస్వతి నది పుష్కర యాత్ర అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ పాంప్లెట్లో వాట్సాప్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ పట్టణాల్లో అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన కాంటాక్ట్తో మేము గురుమూర్తిని కాంటాక్ట్ జరిగింది. 270 మంది దగ్గర సుమారుగా ₹1 కోటి డబ్బుని కలెక్ట్ చేసి విజయవాడ టు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. హరిద్వార్లో ఒకరోజు స్టే ఇచ్చి తర్వాత అక్కడి నుంచి చార్ధామ్ తీసుకెళ్తా అని మమ్మల్ని నమ్మించి మా దగ్గర డబ్బులన్నీ కూడా తీసుకొని 19వ తారీఖు నుంచి కూడా ఆ వ్యక్తి కనబడడం జరిగింది. దానికి సంబంధించి మేము ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. అమౌంట్ మొత్తం కూడా ఆయన అన్న షరతు ప్రకారం అయిన తర్వాత ఇవ్వాలి. సగం అమౌంట్ ముందు అడ్వాన్స్ అన్నాడు. కానీ అక్కడికి వెళ్లకుండానే పుష్కరాల గురించి రూమ్స్ అవి కూడా ఖాళీ లేవు. ఇన్ కేసు మీరు అమౌంట్ ఇవ్వకపోతే మీకు ఏ విధమైన సదుపాయం కల్పించగలం అంత మేరకే ఇస్తాం తప్ప మిగతాది ఇవ్వలేమని చెప్పి ఇండైరెక్ట్గా మమ్మల్ని భయపెట్టడంతో మొత్తం అమౌంట్ ఓన్లీ పెట్టుకున్నది కూడా ట్రావెల్స్ అనే ఉద్దేశం ఏంటంటే భోజనాలకి అకామిడేషన్ అనే ఉద్దేశంతో ఆ ట్రావెల్స్ మేము అందుకుని వెళ్ళటం జరిగింది. అది ఏదైతే ఆశించామో అది లేకుండా మమ్మల్ని అందరినీ మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలా ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశాడు.